రాజమౌళి పని సినిమా తీయటం వరకు పరిమితం కాదు. తన సినిమాను ప్రమోట్ చేయటంలో కూడా నూతన మంచి ఫలితాలనిచ్చే విధానాల్ని ఎన్నుకుంటూ ఉంటారు. ఒక రకంగా ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయాలి అంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. కొన్ని రోజుల క్రితం చేసిన ప్రీ రిలీజ్ వేడుక ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గ్రాండ్ గా చేయటమే కాకుండా వినూత్నంగా ఆ వేడుక జరిగింది. ప్రస్తుతం బాహుబలి 2 పనులతో బిజీగా ఉన్న రాజమౌళి తన మెదడుకి పని చెప్పి నిర్మాతలు బయ్యర్లకి వీలైనంత ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టే పనిలో ఉన్నారు. బాహుబలి 2 రికార్డ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బాహుబలి మొదటి భాగాన్ని ఈ నెల 7న మళ్లీ విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో భాగం చూసే ముందు మళ్లీ ఒక్కసారి మొదటి భాగం అది పెద్ద స్క్రీన్ లో చూడాలని సినీ ఔత్సాహికులు అనుకుంటున్నారు. ఇది బాహుబలి నిర్మాతలకి పంట పండించే వ్యవహారమే. కానీ వచ్చే వారం ఆ తర్వాత వారం విడుదల చేయాలనుకుంటున్న సినిమాల పరిస్థితి ఏంటి? బాహుబలి 2 ఈ నెల 28కి వస్తుందన్న భయంతో చిన్న మధ్యతరగతి నిర్మాతలు తమ సినిమాల్ని ఈ 2 వారాల్లో విడుదలకి సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు బాహుబలి రూపంలో పెద్ద దెబ్బ పడింది. చూద్దాం బాహుబలి రీ రిలీజ్ ప్రభావం వేరే సినిమాలపై ఎంతవరకు పడుతుందో.